గౌరవ శాసనసభ్యులు రాగమయ్య గారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా గారు, పీడీ దివ్య గారు, డాక్టర్ దయానంద్ గారు, ప్రియమైన మార్కెట్ కమిటీ చైర్మన్లు, కల్లూరు మండల వాసులందరికీ నమస్కారం. వాస్తవంగా ఈ ఎగ్జిట్ లేదు, మీకు ఇక్కడ దిగేది ఎక్కేది. కేవలం వెంసూరు తీసుకుంటున్నా కాబట్టి కల్లూరు కూడా కావాలని, ఎందుకంటే ఇది కూడా మేజర్ రోడ్డు. మీ యొక్క కోరిక మేరకి, నాకున్న అవకాశం మేరకి ఈ రాష్ట్రంలో ఒకే ఎమ్మెల్యేకి 3 ఎగ్జిట్లు ఉన్నది ఒక రాగమయ్య గారికి. 4వది కూడా అంచునే, గురుపట్ల కూడా దాటంగానే రేజర్ల చింతలపూడి రోడ్డుకు ఉంటుంది. భారతదేశంలో ఒకే నియోజకవర్గంలో 3 ఎగ్జిట్లు యాక్సెస్ కంట్రోల్ రోడ్లో ఏ రాష్ట్రంలో లేదు, ఏ జిల్లాలో లేదు. తెలంగాణలో నెంబర్ 1 రాగమయ్య గారు. ఆమె అదృష్టం, మీ అదృష్టం. కాబట్టి కల్లూరుకి ఎగ్జిట్ వచ్చినందుకు మీరు చాలాసార్లు డిమాండ్ చేశారు. మీ కోరిక మేరకు తీసుకొచ్చే అవకాశం ఆమె గారి ఆధ్వర్యంలో నాకు కలిగింది. ఈ రోడ్డు మొత్తం కూడా జూలై 1 కంప్లీట్ అవుతుంది. జూలై ఆఖరికల్లా ట్రాఫిక్ ఇవ్వాలని చెప్పి ఎన్హెచ్ఏ వాళ్ళని కోరుతున్నా. నేను 1-2 చోట్ల ఎందుకు ఆగిందంటే, ఒకటే నాగార్జున సాగర్ కాలువ ఫస్ట్ డిజైన్లో అక్కడే పిల్లర్ వేయాల్సి వచ్చింది. కాలువలో మనకి అత్తమానం నీళ్లు కావాలి కదా కల్లూరు వాళ్ళకి, కాబట్టి పిల్లర్ వేయడానికి కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ డిజైన్ మార్చి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి తీసుకున్నాం. అది కూడా జూలై 1కేమో ఒక సైడు, జూలై 15కి రెండో సైడ్ కూడా కంప్లీట్ చేస్తామన్నారు. ఈ హెచ్టీ లైన్స్ అన్నీ కూడా పర్మిషన్స్ వచ్చినాయి. వాటి వల్లే అక్కడ పైన ఆగింది, మీరు చూశారు వచ్చేటప్పుడు. వాటిని షట్ డౌన్ చేస్తేనే కానీ దాన్ని హైట్ చేయడానికి కుదరదు. అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో జూలై 1 కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీ చెప్తున్నారు. కాబట్టి కల్లూరు రోడ్డు దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్లే గురుపట్లగూడెం రోడ్డు కాకపోతే ఎంసూరు ఎగ్జిట్కి మీరు జూలై 15th నుంచే వెళ్ళొచ్చు. మా డేట్ ఏంటంటే ఆగస్టు 15th, స్వాతంత్ర దినోత్సవం రోజుకి దీని మీదకి వస్తామని చెప్పాను నేను. కాబట్టి ఒక ఖమ్మం రైల్వే బ్రిడ్జ్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తాము సోమవారం అయిన తర్వాత. ఆ రైల్వే వాళ్లతో మాట్లాడి దాని డేట్ కనిపెడితే, మిగతాది కలెక్టరేట్ దగ్గర ఎక్కితే అమరావతి రోడ్ జంక్షన్లో మీరు సత్తుపల్లికి 33 నిమిషాల్లో రావచ్చు. ఇంకా గట్టిగా లేటుగా పోయే తోలేవాడు చంద్రరావు లాంటి వాడు కృష్ణా గారు అయితే 35 నిమిషాలు పట్టుద్ది. అంతే, తోలొద్దు కృష్ణా గారు, కారు తోలొద్దు. కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడైతే ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా, ఎందుకున్నాయి, మన ప్రభుత్వం ద్వారా ఏమైనా వాళ్ళకి ఆటంకాలు ఉన్నాయా చూడటానికి వచ్చాము. ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చూసుకుంటూ వచ్చాము. 2 ఏజెన్సీలు, ఆ కంపెనీ కానీ ఇది రెండో కంపెనీ, ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో జూలై 15కి కంప్లీట్ అవుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున మనం ఈ రోడ్డు మీద ఎమ్మెల్యే గారి ఖమ్మం జెండా వందనానికి వస్తుంది. అది నా పట్టుదల. ఓకే, ఈ సర్వీస్ రోడ్లు కావాలని చెప్పి మొన్న గడ్కరీ గారిని కూడా అడిగాను. అవి కూడా ఎడారకంగా వస్తే రైతులకు ఉపయోగం. ఎక్కడోళ్ళు అక్కడ ఏ రోడ్డుకి ఆ రోడ్డుకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. నేను కూడా చెప్తున్నా, కానీ అసలు ప్రొవిజన్లో లేదు ఈ రోడ్లో. మన జిల్లా వరకన్నా అడుగుతున్నా నేను. అడిగితే ఎందుకంటే మనదంతా సాగర్ ఆయకట్టు ఉంది, ధాన్యం కానీ వరిగడ్డి కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయానికి సర్వీస్ రోడ్డు లేకపోతే కష్టమని చెప్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా సాధించాలా మీ దయ వల్లని, మీ సహకారంతో, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో వాటిని కూడా రిప్రజెంట్ చేస్తున్నా. ఎంతవరకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు చెప్పలేము. ఓకే, అందరికీ నమస్కారం. టీ అన్న పోసారా కల్లూరు వాళ్ళు? ఎగ్జిట్ అడిగేదాకా రోజు అడిగారు, భోజనం లేదు. మాకు ఇంతవరకు భోజనం చేయలేము. మేము 2:30 అవుతుంది.
సరే టీ అన్న పెట్టారంటే అది లేదు, చేసేదాకే చేయమంటారు, చేశాక ఏమీ లేదంటారు. మర్యాదేనా మీకు? మీకు ఎకరానికేమో 60-70 బస్తాలు వద్దులే, మీకేమో ధాన్యం 60-70 బస్తాలు పండాలి. మేము వస్తే మంచినీళ్ళు లేవు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.